మాజీ సీఎం కేసీఆర్ కు కవిత రాసిన లేఖపై కేటీఆర్ తాజాగా స్పందించారు. ఇంత ఇంపార్టెంట్ టైంలో దయ్యాల విషయం ఎందుకు? ఇప్పుడు తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో చాలా మంది కేసీఆర్ కు ఉత్తరాలు రాశారు. ఎవరైనా కేసీఆర్ కు ఉత్తరాలు రాయొచ్చు. కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాలి. ఎవరైనా సరే అంతర్గతంగా మాట్లాడాలి. అన్ని పార్టీల్లో కోవట్లు ఉంటాయి. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి కోవట్లు ఉండొచ్చని కేటీఆర్ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖపై ఎట్టకేలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించడం జరిగింది. ఆయన కొద్దిసేపు క్రితం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ తీరుని ఎండగడుతూనే ప్రభుత్వంపై చాలా కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి పైన అదేవిధంగా రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ ఫినిష్ అయిన తర్వాత ఏదైతే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకి కేసీఆర్ కి కవిత రాసిన లేఖపై మీరు ఏ విధంగా స్పందిస్తారు, ఏంటి, మీరు ఏ విధంగా చూస్తారు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, మీరు దీన్ని ఎలా టేకప్ చేస్తారు అని అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టంగా క్లియర్ కట్ గా ఆయన కొన్ని అంశాలని చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సూచనలు ఇవ్వచ్చు, సలహాలు ఇవ్వచ్చు, ఉత్తరాలు కూడా రాయొచ్చు పార్టీ అధినేతకి. అందులో పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. బట్ పార్టీలో అంతర్గతంగా చర్చించాల్సిన విషయాలని ఇలా విధంగా బహిరంగంగా పంపిస్తే సరికాదు అంటూ ఒక చిన్న వార్నింగ్, స్వీట్ వార్నింగ్ లాంటిది ఆయన ఇవ్వడం జరిగింది. అంటే విభేదాల గురించి కావచ్చు, లేదంటే పార్టీ ఇంటర్నల్ స్ట్రక్చర్ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి పార్టీ బలోపేతం సంబంధించి ఏ అంశం అయినా సరే ఇంటర్నల్ గా మాట్లాడితేనే బాగుంటుంది తప్పించి ఈ విధంగా బహిరంగంగా మాట్లాడడం సరికాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా స్పష్టంగా తన సోదరి అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి ఒక చిన్న సూచనలాగా ఇచ్చినట్టుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఆయన చెప్పిన ఇంటెన్షన్, మా పార్టీలో ప్రజాస్వామిక స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఆ పార్టీకి చెందినటువంటి నేతలు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కూడా పార్టీ అధినేతకి లేఖలు రాయొచ్చు, వారి యొక్క ఒపీనియన్ చెప్పొచ్చు, ఇందులో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. బట్ అంతర్గత యాక్టివిటీ కాబట్టి, ఇంటర్నల్ యాక్టివిటీస్ కాబట్టి వీటి గురించి బయట కాకుండా, అంటే బహిరంగంగా కాకుండా పార్టీ లోపలే, అంటే పార్టీ అధినేతను కలిసో లేదంటేనేమో పార్టీలో ఉన్నటువంటి కీలక వ్యక్తులకి కలిసి చెప్పడమో మాట్లాడుకోవడం చేయాలి తప్పించి ఈ విధంగా ఇవ్వటం అంటూ కరెక్ట్ కాదని అయితే ఒక చిన్న స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు. బట్ కవితకి ఒక రకంగా చెప్పాలంటే ఇది చిన్న వార్నింగ్ లాంటిది అని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. అఫ్ కోర్స్ ఆమె సోదరి అయినప్పుడు కూడా, రక్తం మసుకుని పుట్టినటువంటి సోదరి అయినప్పుడు కూడా ఆయన పార్టీలో నెంబర్ 2లో అది పర్టికులర్ గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్ గా స్పందించడం అట్ ది సేమ్ టైం ఇది సరికాదనే భావన అయితే వ్యక్తం చేయడం జరిగింది. బట్ దీనికి కవిత ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఏంటనేది బట్ కవిత చేసిన, అంటే కేటీఆర్ స్పందన కంటే కూడా కవిత ఏదైతే నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత మీడియా ముఖ్యంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ ఎక్కువ కొనసాగుతూ ఉంది. దేవుడు తమ పార్టీ అధినేత కేసీఆర్ దేవుడే, కానీ ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అంటూ ఏదైతే వ్యాఖ్యలు చేసిందో వాటిని ఇప్పుడు అవి చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి. అసలు ఎవరు ఆ దెయ్యాలు, ఎవరు, ఇంత సీక్రెసీగా వ్యక్తిగతంగా రాసుకున్నటువంటి ఒక పార్టీ ఎమ్మెల్సీగా పార్టీ అధినేతకు రాసుకున్నారు. ఒక కుమార్తె ఒక తండ్రికి ఒక లేఖ రాసుకున్నారు. అది ఏ విధంగా అంత వ్యక్తిగత పరమైనటువంటి లేఖ ఏ విధంగా బయటకు వచ్చింది, ఎవరు లీక్ చేశారు, అంత లీక్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎవరైతే లీక్ చేశారో వాళ్ళే దెయ్యాలు, వారి వల్లే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందన్న ఒపీనియన్ ఆమె తీసుకురావడం జరిగింది. ఇంకో విషయం కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ అండర్లోనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా ఆయన అండర్లోనే నడుస్తుంది తప్పించి వేరేది ఆప్షన్స్ ఏం లేవు. ఏదైతే వచ్చినట్టు ఆ కామెంట్స్, ఏదైతే కొన్ని ఆరోపణలు వస్తున్నాయో పార్టీ నుంచి విడిపోతారా, వేరే పార్టీ పెడతారా, లేదా వేరే కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతున్నారా అంటూ విపక్షాలు చేస్తున్న వార్తలను కూడా, విపక్షాలు చేస్తున్న విమర్శలను కూడా చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేశారు. ఆ వ్యాఖ్యల పైన ఇప్పుడు కేటీఆర్ స్పందించడం, దెయ్యం
పార్టీలో మా పార్టీలో దెయ్యాలు ఎవరూ లేరు. తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దెయ్యం వల్ల ఒక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. వారిని వదిలించుకోవడమే తమ పార్టీ బాధ్యత, కర్తవ్యం అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడడం అనేది. బట్ ఒక చిన్న వార్నింగ్ టైప్ అయితే ఇచ్చారు. ఖచ్చితంగా సొంత సోదరైనప్పుడు కూడా పార్టీ ఎమ్మెల్సీ అయినప్పుడు కూడా మీరు అంతర్గతంగా చర్చించాల్సిన అంశాలు ఈ విధంగా బహిర్ముఖంగా బయటకు ఆ విధంగా ఓపెన్ గా మాట్లాడడం సరికాదనే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వెంకట్, కవిత రాసిన లేఖను డైవర్ట్ చేయడానికే కేటీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటారా? డైవర్షన్ పాలిటిక్స్ అని మనం వీటిని ఖచ్చితంగా అనలేము. బట్ ఆయన ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఆయనే నెంబర్ 2 అనేది ఆ పార్టీకి కావచ్చు, లేదంటేనో బయట సమాజంలో కూడా సొసైటీలో కూడా అదే నేమ్ ఉంది కాబట్టి సో ఆబ్వియస్ గా దానికి ఆయన కౌంటర్ ఇస్తారు తప్పించి ఇది డైవర్షన్ పాలిటిక్స్ అని మనం స్పష్టంగా అనలేము. అయితే ఒక ఈవెన్ ఆ ప్లేస్ లో కవిత బదులు వేరే ఎమ్మెల్సీ ఉన్నా, వేరే ఎవరైనా ఎమ్మెల్యే ఉండి మాట్లాడినా సరే అదే టైప్ లో మేబీ రెస్పాండ్ అవ్వచ్చు. మేబీ కాకపోతే కొంత హార్ష్ గా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు కుటుంబ సభ్యులు కాబట్టి. మరి ఇంత ఒక చిన్న వార్నింగ్ టైపు వదిలేసి ఆయన అంటే ఈ విధంగా మాట్లాడడం సరికాదు, అంతర్గతంగా చర్చించుకోవాలి తప్పించి బయట ఓపెన్ గా ఈ విధంగా మాట్లాడడం సరికాదు. ఏదైనా ఒపీనియన్లు, అభిప్రాయాలు, ఏదైనా విమర్శలు, ఫిర్యాదులు ఏమైనా ఉన్నా సరే నేరుగా వచ్చి కలిసి మాట్లాడాలి తప్పించి ఈ విధంగా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనే దాన్ని ఆయన పాయింట్అవుట్ చేయడం జరిగింది. సో ఈవెన్ ఆమె ప్లేస్ లో వేరే వ్యక్తి ఉన్నా సరే ఖచ్చితంగా ఇటువంటి కామెంట్స్ చేస్తారు. బట్ ఇంకొంత హార్ష్ గా ఉండేవి అనుకోవాలి మనం. కీర్తి, వెంకట్, కేటీఆర్ ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పాలని అనుకుంటున్నారు అనుకోవచ్చు? దాన్ని అంతగా మీరు పెద్దగా ప్రొలాంగ్ చేసి చూడాల్సిన అవసరం లేదు. ఏదైతే కవిత మాట్లాడారో అఫ్ కోర్స్ కొన్ని విషయాలు మాత్రం ఇట్లా ఓపెన్ గా ప్రజాస్వామికంగా తమ పార్టీలో కొంచెం డెమోక్రసీ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరైనా మాట్లాడొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు. సో ఒక ఏదైతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ కవిత లేఖల వల్ల, కవిత లేఖ తర్వాత లేఖలు ప్రస్తావించిన అంశాలు ఒక ఎత్తు అయితే ఆమె నిన్న బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత దేవుడి చుట్టూ దెయ్యాలంటూ ఏదైతే ఒక స్ట్రాంగ్ కామెంట్ చేశారో ఆ కామెంట్ మీదే ఎక్కువగా సోషల్ మీడియాలో కొంత వైరల్ అవుతున్న నేపథ్యంలో దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే ఆయన స్పష్టంగా చేశారు. ఆ పార్టీలో దెయ్యాలు ఎవరు లేరు అంటే ఆమె తన సోదరన్న వ్యాఖ్యల్ని కండెమ్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆమె అన్న వ్యాఖ్యలు అబద్ధం అనే కాంటెక్స్ట్ లో ఆయన మాట్లాడడం జరిగింది. ఆమె దెయ్యాలు ఉన్నారని చెప్తున్నారు, ఈయన దెయ్యాలు లేరు, మాకు ప్రభుత్వం తెలంగాణకు పట్టిన దెయ్యం కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని వదిలించుకుంటామని ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో కొంత ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అంటే మాటల పరంగా కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే మేబీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు కాబట్టి కొంత ఆమె వ్యాఖ్యల్ని కండెమ్ చేయాల్సిన అవసరం ఉంది, లేదంటే పార్టీకి డ్యామేజ్ జరుగుతుందని ఆ ప్రాస్పెక్ట్ లో మాట్లాడి ఆ విధంగా దెయ్యాలు ఎవరు లేరని చెప్పారేమో కానీ బట్ చాలా స్ట్రాంగ్. ఇద్దరు కూడా కేసీఆర్ కి దగ్గరే క్లోజ్ అసోసియేట్స్, క్లోజ్ గా ఉంటారు. ఎందుకంటే ముగ్గురు కూడా కుటుంబ సభ్యులు కాబట్టి, ఇద్దరు కొడుకు కుమార్తె కాబట్టి అఫ్ కోర్స్ పార్టీలో కీలక పదవులు ఉన్నప్పుడు కూడా అన్నిటికి మించి రక్త సంబంధం ఉంది కాబట్టి కొంత వాళ్ళ అబ్జర్వేషన్స్ అనేది చాలా ఎక్కువగా, మానిటర్ అనేది ఆ పార్టీలో ఎక్కువగా ఉంటుంది. అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. సో ఈమెకు తెలిసిన అంశాలు ఆయనకు తెలిసిన అంశాలు వేరువేరుగా ఉండవేమో అనుకోవచ్చు. బట్ ఆయన పార్టీ ప్రతిష్టకు సంబంధించి పార్టీ పైన ఒక నీళ్ళు కమ్ముకున్న నేపథ్యం అంటే ఈ కవిత చేసిన వ్యాఖ్యల వల్ల సొసైటీలో లేదంటే రాజకీయ పార్టీలో కొంత ఇది ఒక డైలమో క్రియేట్ అయిన నేపథ్యంలో దానికి క్లారిటీ ఇస్తూ ఆయన కండెమ్ చేస్తూ దెయ్యాలు ఎవరు లేరు, కేవలం పట్టిన దెయ్యం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి దాన్ని వదిలించుకుంటాం, అది మా బాధ్యత. పార్టీలో ప్రజాస్వామికం అంటే డెమోక్రసీ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎవరైనా స్పందిస్తారు, ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తారు, ఈవెన్ లెటర్స్ కూడా రాస్తారని ఒక క్లియర్ కట్ వర్షన్ ఇవ్వడం జరిగింది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ వెంకట్. బ్రదర్, మీకు ఒక మాట, ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తే నువ్వు దేవుడు దయ్యం అనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మాకు తెలంగాణకు పట్టిన దయ్యం మాత్రం రేవంత్ రెడ్డి. ఆ రేవంత్ రెడ్డి అనే దయ్యాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. ఇంకేమన్నా తొందరపడ అంత యాంగ్జైటీ ఎందుకు, అంత టెన్షన్ ఎందుకు, అంత హడావుడి ఎందుకు? నేను చెప్పేది ఏమంటే తెలంగాణకు పట్టిన శని కాంగ్రెసు, తెలంగాణకు పట్టిన దయ్యం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆ దయ్యాన్ని, శనిని ఎట్లా వదిలించాలనేది మా టార్గెట్. ఇక మీరు చెప్పే టెన్షన్ ఎందుకే అంతగానో మాట్లాడి రాదు, ఎందుకు అంత ఎగబడుతున్నావు? నేను అనేది ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, లోక్సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టాం, సమీక్షా సమావేశాలు. ఇక్కడ అసెంబ్లీలో ఓడిపోయాము, ఎట్లా ముందుకు పోవాలని చెప్పి దాదాపు 17 రోజుల పాటు మీరందరూ చూశారు. ఇక్కడే వేల మంది కార్యకర్తలతో కూర్చొని దాదాపు 7, 8, 9, 10 గంటలు వారితో చర్చించాం. ఆ ప్రాసెస్లో చాలామంది డైరెక్ట్గా మైకులో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చిట్టీల మీద రాసిచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కేసీఆర్ గారికి ఉత్తరం అందించండి అని చెప్పి ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మా పార్టీలో వీ ఎంకరేజ్ ఓపెన్ కల్చర్,
డెమోక్రసీ కాబట్టి, డెమోక్రాటిక్ పార్టీ కాబట్టి, ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీ కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎవరైనా సూచనలు చేయాలనుకుంటే ఉత్తరాలు రాయొచ్చు. అదేదో చాలా గొప్ప విషయం అన్నట్టు మీరందరూ అంత బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. నేను అనేది ఏమంటే మా పార్టీలో డెమోక్రసీ ఉంది కాబట్టి మా పార్టీ అధ్యక్షుల వారికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు సూచనలు సలహాల రూపంలో లిఖితపూర్వకంగా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు, రకరకాలుగా ఇవ్వచ్చు. అట్లాగే నేను ఒక మాట మాత్రం చెప్తాను, ఎవరైనా సరే పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికీ వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికీ వర్తిస్తుంది. తప్పకుండా ఎవరమైనా ఒకటే, ఈ పార్టీలో అందరం కార్యకర్తలమే, అందరికీ కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. కాబట్టి మా పార్టీలో డెమోక్రసీ ఉంది, మా పార్టీలో సలహాలు సూచనలు ఎవరైనా ఇవ్వచ్చు, ఎట్లా అయినా ఇవ్వచ్చు. గతంలో పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లేఖలు